హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా మందికి 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలి, ఒక పెద్ద టీవీ తీసుకోవాలంటుంది, అది కూడా బడ్జెట్లో తీసుకోవాలంటుంది. కాకపోతే బడ్జెట్ అనేది 40,000 రూపాయలు దాటి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. బట్ ఇవాళ నేను 30,000 రూపాయలు బడ్జెట్ లోపే ఒక టీవీ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. ఇదే ఏసర్ టీవీ అనమాట. ఏసర్ వి ప్రో సిరీస్కి సంబంధించినటువంటి టీవీ అనమాట. దీంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఏఐ ఫీచర్స్ ఉన్నాయి, అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. మీరు గేమింగ్ కన్సోల్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఉన్నాయి, ఒకటి లేదని ఏం లేదు. అన్ని కనెక్టింగ్ ఫీచర్స్ కూడా ఏం మిస్ చేయలేదు, ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు మనం చూద్దాం. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటాం. 33,000 రూపాయలు, బట్ ఇది మనకి కార్డ్ ఆఫర్తో 29,000 రూపాయలకి అయితే వస్తుంది. మీరు దీన్ని కొనాలంటే 25,000కి ఎలా కొనాలో కూడా చెప్తా, వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అంటే దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ బాక్స్ కనుక కంటెంట్ చూసుకున్నట్లయితే బాక్స్ మీద వచ్చేసి మనకి ఇక్కడ ఏసర్ అని రాశారు, గూగుల్ టీవీ అని రాశారు. అండ్ ఇది మనకి ఆండ్రాయిడ్ 14తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. వి ప్రో సిరీస్తో అయితే వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. 36 వాట్స్ క్వాంటమ్ హై స్పీకర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే డ్యూయల్ ఏఐ ప్రాసెసర్ అయితే దీంట్లో ఉంది. అలాగే మనకి ఏఐ పిక్చర్ ఆప్టిమైజేషన్ కూడా మనకి దీంట్లో అయితే ఉందన్నమాట. అలాగే క్వాంటమ్ బ్రైట్నెస్ అయితే ఉంది, 4 సైడ్ ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే ఉంది. అలాగే ఆటో లో లేటెన్సీ ఉంది, ఎంఈఎంసీ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మనకి దీనికి సంబంధించిన మెయిన్ కీ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మనకి ఈ బాక్స్ మీద అయితే కనబడుతూ ఉన్నాయి. సో దీన్ని అయితే మనం ప్రజెంట్ అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో అన్బాక్స్ చేసి మనకి ఏమేమి కంటెంట్ వచ్చింది, అలాగే టీవీ ఎలా ఉంది, సో ఎవ్రీథింగ్ అయితే మనం చూసేద్దాం. వచ్చేయండి గైస్, ఇది టీవీ అయితే అన్బాక్స్ అయితే చేసాం. సో అన్బాక్స్ చేశాక దీంట్లో ఏమేమి కంటెంట్ వచ్చాయో చూద్దాం ఒకసారి. చూస్తే దీంట్లో వచ్చేటప్పటికి మనకు ఫస్ట్ రిమోట్ చూడాలి. సో ప్రీవియస్ జనరేషన్లో మనకి ఏసర్ రిమోట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంది. అండ్ మనకి డెడికేటెడ్ బటన్స్ కూడా ఇచ్చారు. సో ఈ డెడికేటెడ్ బటన్స్లో మనకి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ బటన్, అలాగే డిజ్నీ హాట్స్టార్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో కూడా మనకి ఇన్పుట్ సోర్సెస్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, అలాగే మనకి ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి, ఒకటి ఉన్నాయి ఒకటి లేని లేదు. సో అన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో ఏమేమి వచ్చాయంటే ఒక టీవీ వచ్చింది, అండ్ 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఏదైతే కార్డ్ అయితే ఉందో సో కార్డ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాటరీస్ అయితే 2 ప్రొవైడ్ చేశారు. అలాగే యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే వారంటీ కార్డు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి 1 ఇయర్ పాటు స్టాండర్డ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపోతే మనం టీవీ బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే టీవీ ఆన్ చేసిన తర్వాత మనకి టీవీ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 14 మీద అయితే ఇది రన్ అవుతుంది. ఇది గూగుల్ టీవీ ఓఎస్తో అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ మనం దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి బెజల్లెస్ డిజైన్, ఇది మనకి ఫ్రేమ్లెస్ డిజైన్గా వీళ్ళైతే చెప్తున్నారు. 4 సైడ్ ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే చెప్తున్నారు. బట్ మనకి 3 సైడ్స్ మాత్రమే ఫ్రేమ్లెస్ డిజైన్ ఉంటుంది. బాటంలో కూడా ఫ్రేమ్ చాలా వరకు తగ్గిపోయింది, చాలా టీవీస్తో కంపేర్ చేస్తే బాటమ్ కూడా మనకి చాలా వరకు తగ్గిపోయింది. ఇక్కడ మనకి ఏసర్ అనే ఒక బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కార్నర్లో చూసుకున్నట్లయితే బాటంలో కార్నర్కి వచ్చేటప్పటికి డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుందని మనకి ఇక్కడ ఇండికేషన్ అయితే రాస్తున్నారనమాట. అండ్ టేబుల్ స్టాండ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి హై క్వాలిటీ ఫైబర్ ప్లాస్టిక్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ప్యానల్ ఉందో ఈ ప్యానల్కి స్క్రీన్కి మధ్యలో కొంత మనకి గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఇది మీరు క్లీన్ చేసుకుంటే బెటర్. అప్పుడప్పుడు మీరు ఒక 1 వీక్ ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటే బెటర్, లేదంటే మనకి అక్కడ డస్ట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇకపోతే దీని బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బాడీ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ అంతా మెటల్ బిల్ క్వాలిటీ అయితే ఇచ్చారు. ఎక్కడైతే మనం పోర్ట్స్ చూస్తున్నామో పోర్ట్స్ దగ్గర మాత్రం మనకి ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. అది కూడా కొంచెం ప్రీమియం ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. ఇకపోతే కనెక్టింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి అన్ని కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి ఉంది, ఒకటి లేదని ఏం లేదు గైస్. ఇకపోతే మనము కనెక్టింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనెక్టింగ్ ఆప్షన్స్లో వచ్చేటప్పటికి మనకి 3 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ERC సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే మనకి యాంటెనా కేబుల్ కూడా ఉంటుంది, ఆప్టికల్ కేబుల్ కూడా ఉంటుంది. అలాగే మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. AV పోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే కేబుల్ యాంటెనా పోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. USB వచ్చేసి మనకి 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి 2.2, ఒకటి వచ్చేసి 3.2 అయితే ఉంటుంది. కొంచెం ఫాస్ట్గా అయితే మనకి రీడ్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే ల్యాన్ పోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో కనెక్టింగ్ ఫీచర్స్ పరంగా ఒకటి ఉంది, ఒకటి లేదని ఏం లేదు. సో అన్ని కనెక్టింగ్ ఫీచర్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇకపోతే మనము ఓఎస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది అనమాట. సో ఓఎస్ అయితే మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఎంత ఫాస్ట్గా ఉందో. సో జనరల్గా ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి ఏసర్ అనేది కొంచెం స్లో ఉండేది, ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ ఫాస్టర్ అయింది. ఇది వచ్చేటప్పటికి మనకి 2 GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. 55 ఇంచెస్ టీవీ కాబట్టి అట్లీస్ట్ 3 GB ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. కాకపోతే మనం ఇక్కడ ప్రైస్ కూడా చూడాలి కాబట్టి సో ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే 2 GB ఇచ్చినా కానీ బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది.
అండ్ ఇది గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది కాబట్టి ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతుంది. అండ్ మీరు ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలాంటి యాప్స్ అయినా సరే దీంట్లో నుంచి మీరైతే రన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇది ఏఐ పిక్చర్ ఆప్టిమైజేషన్తో వస్తుంది, MEMC సపోర్ట్తో వస్తుంది. అండ్ మీకు ఏమవుతుందంటే పిక్చర్ మీరు చూసినప్పుడు ఇంకా ఎన్హాన్స్ అయ్యి అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రతి పిక్చర్ కూడా మీకు ఎన్హాన్స్ అయ్యి చూపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీకు రికమెండేషన్స్ ఫీచర్ కూడా ఉంది. మీకు ఏదైనా మీరు చూస్తూ ఉన్నారనుకోండి ఆ రికమెండేషన్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తూ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మనము డిస్ప్లేలోకి వెళ్ళిపోయి పిక్చర్ మోడ్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం పిక్చర్ మోడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక 7 పిక్చర్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టాండర్డ్, డైనమిక్, మూవీ, స్పోర్టు, గేమ్, ఐసేఫ్, పర్సనల్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు స్టాండర్డ్లోనే జనరల్గా యూజ్ చేసుకోండి. మీకు ఒకవేళ పిక్చర్స్ కొంచెం బూస్ట్ అయి కనిపించాలంటే మీరు డైనమిక్ యూజ్ చేసుకోవచ్చు. మూవీ చూస్తుంటే మూవీ మోడ్, స్పోర్ట్స్ ఇంకా కొంచెం బెటర్గా కనిపించాలంటే స్పోర్ట్స్ మోడ్, ఇలా మీరు కస్టమైజ్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనము స్టాండర్డ్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఎకో మోడ్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఆల్రెడీ నేను టెస్ట్ చేశాము. సో ఇది మీకు ఎప్పుడైతే హైలో ఉంటుందో ఈ బ్లాక్ లెవెల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ బ్లాక్లో కనిపిస్తూ ఉన్నాయి. వైట్ కూడా కొంచెం బాగా ఏదో షేడ్ అయినట్లుగా మీకు కనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఆఫ్ చేసి పెట్టుకున్నారంటే మీకు కొంచెం కలర్స్ అయితే కొంచెం యాక్యురేట్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. అది మీరు గుర్తుంచుకోండి. బై డిఫాల్ట్గా మీకు ఇది హైలో ఉండి వచ్చేస్తుంది. దీన్ని మీరు ఆఫ్ చేసుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము అడ్వాన్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు అడ్వాన్స్లోకి వెళ్ళారంటే మీకు ఇక్కడ కలర్ టెంపరేచర్స్ అయితే ఉన్నాయి. సో కలర్ టెంపరేచర్స్ వాము, కూల్, స్టాండర్డ్ ఈ 3 టెంపరేచర్స్ అయితే ఇచ్చారు. అలా మీకు డైనమిక్ కాంట్రాస్ట్ మీరు ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. అలాగే నాయిస్ రిడక్షన్ కూడా ఉంది. అలాగే మీకు ALLM సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు స్పెషల్గా చూసుకున్నట్లయితే గేమింగ్ 120 Hz అని ఉంది చూసారా. సో ఇది మీకు ప్రజెంట్ యూజబుల్లో లేదు. ఎందుకు యూజబుల్లో లేదంటే మీరు ఎప్పుడైతే గేమింగ్ కన్సోల్ దీనికి కనెక్ట్ చేస్తారో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మీకు ఎనేబుల్ అయితే అవుతుంది. అప్పుడు మీరు 1080pలో దీన్ని 120 Hzలో అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని మీరు 4Kలో ఆడాలంటే మాత్రం ఇది మీకు సపోర్ట్ చేయదు 120 Hzకి. ఇది మీకు 60 Hzతోనే వస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ మీకు AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు AI ఫీచర్స్ అంటే పిక్చర్ మీకు కొంచెం ఆప్టిమైజేషన్ చేసి చూపించాలనుకుంటే ఇవి మీరు ఆన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే పిక్చర్ చూస్తున్నారో పిక్చర్ని బట్టి ఇది మీకు బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే మనం సౌండ్ మోడ్స్కి అయితే వచ్చేద్దాం. సో సౌండ్ మోడ్స్ కనుక చూసుకున్నట్లయితే సౌండ్ మోడ్స్లో కూడా మనకి ఇక్కడ స్టాండర్డ్, మూవీ, మ్యూజిక్, న్యూస్, పర్సనల్ అనేది ఇచ్చారు. అలాగే మనము సౌండ్ మోడ్స్లో డాల్బీ అట్మాస్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా ఆఫ్ అయితే ఉంది. మనం ఆన్ కావాలంటే చేసుకోవచ్చు. ఇఫ్ మీకు ఒకవేళ సౌండ్ బార్ ఉంది, ఆ సౌండ్ బార్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ సరౌండింగ్ మోడ్ కూడా ఉంది, సరౌండింగ్ సౌండ్ మోడ్. సో దీన్ని మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అండ్ దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక 6 లెవెల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది, అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం అడ్వాన్స్డ్లోకి వెళ్ళామంటే అడ్వాన్స్డ్లో మనకి డైలాగ్ ఎన్హాన్సర్ అయితే ఉంది. సో ఈ డైలాగ్ ఎన్హాన్సర్ మీరు కనుక ఆన్ చేసుకున్నారంటే మీరు మూవీస్ చూస్తున్నప్పుడు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ డైలాగ్ ఎన్హాన్సర్ లెవెల్ కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ సౌండ్ రీసెట్ కూడా మీరు చేసుకోవచ్చు. అంటే మీకు నార్మల్ కొత్తగా ఉన్నప్పుడు ఏ సౌండ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయో ఆ సెట్టింగ్స్కి వచ్చేయాలంటే మీరు రీసెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం సిస్టమ్స్లోకి వెళ్ళిపోదాం. సో సిస్టమ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనము స్టోరేజ్ అయితే చూద్దాము. సో స్టోరేజ్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తున్నది వచ్చేటప్పటికి 16 GB జనరల్గా వీళ్ళు చెప్తున్నది. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటప్పటికి 9.8 GB మాత్రమే మనకి ఇక్కడ స్టోరేజ్ అయితే అవైలబుల్ ఉంది. అట్లీస్ట్ 32 GB ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఇది 9.8 GB ఇచ్చారు కాబట్టి మనం కొన్ని మల్టిపుల్ ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి మల్టిపుల్ యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది మనకి చాలా వరకు లో అయితే అయిపోతుంది. ఆ సమయంలో కొంచెం మనం ల్యాగ్ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 55 inches టీవీలో జనరల్గా మనం కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ మనం ప్రైస్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 9.8 GB వస్తుంది. అదే మనము 32 GB కనుక ఇచ్చుంటే మనకి ఆల్మోస్ట్ 21-22 GB వరకు ఫ్రీ అయితే ఉండేది. ఇప్పుడు మనకి 9.8 మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ మనకి క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ అయితే ఉంది. ఇది కూడా మీకు ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇన్బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ఇది మనకి రావడం జరుగుతుంది. ఇది కనెక్ట్ చేసి ఎంత స్పీడ్లో వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. గైస్ ఇప్పుడు మనము యాపిల్ ఎయిర్ప్లే ద్వారా దీన్ని అయితే కనెక్ట్ చేసాము. సో రొటేషన్ కూడా చేస్తున్నాము. సో రొటేషన్ చేసినప్పుడు కొంత మనకి ల్యాగ్ అయితే ఉంది, లేదనేం లేదు, ఖచ్చితంగా కొంత ల్యాగ్ అయితే కనిపిస్తుంది. కొంచెం ఒక 1 సెకండ్, ఒక 2 seconds వరకు మనకి డిలే అయితే ఉంది. బట్ మీరు సీమ్లెస్ దీన్ని ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మొత్తానికి అన్నీ అయితే మీకు వర్క్ అయితే అవుతున్నాయి. కాకపోతే మీకు కొంత డిలే అయితే మీకు కనిపిస్తుంది. మేబీ అది ర్యామ్ వల్ల అయి ఉండొచ్చు. ఎందుకంటే మీకు 2 GB ఆఫ్ ర్యామ్ వస్తుంది కాబట్టి దానివల్ల అయి ఉండొచ్చు. గైస్ ఇప్పుడు మనము ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా దీన్ని అయితే క్రోమ్ కాస్ట్ అయితే చేసామన్నమాట. సో చూడండి మీకు ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో. కొంచెం ఎయిర్ప్లేతో చేసినప్పుడు మనకు కొంత డిలే అయితే ఉంది, కానీ ఆండ్రాయిడ్ అయితే మీకు చాలా పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది. కొంచెం సింక్ అయితే బాగానే అయింది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్లో అయితే రన్ అవుతుంది క్రోమ్ కాస్ట్. సో మీకు ఇక్కడ డిలే అయితే ఏం కనిపించట్లేదు.
యాక్యురేట్గానే ఉంది. బట్ మీకు యాపిల్ ఎయిర్ ప్లేకి వచ్చేటప్పటికి మాత్రం కొంత డిలే అయితే కనిపిస్తుంది. గైస్ ఇక్కడ మనకి రిమోట్లో ఒక స్పెషల్ ఫీచర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్మార్ట్ అనే ఒక ఫీచర్ అయితే ఉంది. సో ఒకసారి మనం ఈ స్మార్ట్ అయితే కొట్టి చూద్దాం. సో ఇక్కడ మనం స్మార్ట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మ్యూజిక్ కానివ్వండి, ఫాస్ట్ క్యాస్ట్ కానివ్వండి, అలాగే మీటింగ్ కానివ్వండి, వరల్డ్ క్లాక్ కానివ్వండి, ఈ స్టిక్కర్స్ అని కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి బాగా పనికొచ్చే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే మీటింగ్ ఫీచర్ కానీ, అలాగే ఫాస్ట్ క్యాస్ట్ కానీ, అంటే కొంతమంది జూమ్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ మీటింగ్ ఫీచర్ అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము ఒకవేళ మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనకి మొబైల్ కనెక్ట్ చేసుకున్నదని కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ద్వారా, అంటే విండోస్ ద్వారా, హాట్స్పాట్ ద్వారా, ఐఫోన్ షేరు, లోకల్, అలాగే క్యాస్ట్ లోకల్ మీడియా, అంటే మామూలు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా కూడా మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో క్యాస్టింగ్ ఇవన్నీ కూడా యాప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ సపోర్ట్ అయితే చేస్తాయి. సో ఇది మనకి అడిషనల్గా అయితే కనిపిస్తుంది అనమాట. దీనికి డెడికేటెడ్గా ఒక బటన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. గైస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను జియో హాట్స్టార్ అయితే ఓపెన్ చేశాను. మీకు ఇక్కడైతే కనిపిస్తుంది డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు ఇక్కడ అస్లీ 4K అని అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మనకి 4K అయితే సపోర్ట్ చేస్తుంది, 4K HDR కూడా సపోర్ట్ చేస్తుంది, మనకి ఇక్కడ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు ఇక్కడైతే కనిపిస్తుంది చూస్తున్నారు. ఇప్పుడు మనం ప్లే చేసి అయితే చూద్దాము. గైస్ ఇప్పుడు నేను మీకు కొన్ని శాంపిల్ ఫుటేజ్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో నేను మాట్లాడతాను, అలాగే మీకు ఎలా అనిపించిందో ఈలోపు మీరు కామెంట్ అయితే చేసేయండి. ఆడియో ఎలా వస్తుందో అలాగే వీడియో ఎలా వస్తుందో మీరు ఒకసారి చెక్ చేయండి. గైస్ చూసారు కదా ఇంతవరకు ఫుటేజ్ అయితే. మీకు ఎలా అనిపించిందో ఈలోపు కామెంట్ చేశారని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఎవరైనా కామెంట్ చేయకపోతే కామెంట్ చేసేయండి. ఫస్ట్ మనం దీని కాన్స్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 55 ఇంచెస్ టీవీ అనేది 60 Hz రిఫ్రెష్ రేట్తో రావడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. 120 Hz వస్తే బాగుండేది. 120 Hz మీకు గేమింగ్ దగ్గర అయితే సపోర్ట్ చేస్తుంది, బట్ అది కూడా 1080pలో సపోర్ట్ చేస్తుంది. మీరు గేమింగ్ కన్సోల్ మీరు ఒకవేళ ఆడుతున్నట్లయితే 1080pలో 120 Hz అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ నార్మల్గా అయితే మీకు 60 Hz మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అదొక కాన్ నేను నోటీస్ చేశాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏఐ ఎన్హాన్స్మెంట్ అంటున్నారు, కానీ ఈ ఏఐ ఎన్హాన్స్మెంట్ అంత యాక్యురేట్గా పనిచేస్తుందా అంటే కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేబీ ఇది బడ్జెట్ ప్రైస్లో కాబట్టి. ఇదే టీవీ మనం ఒకవేళ సామ్సంగ్లోనో సోనీలోనో తీసుకోవాలంటే ఎంత ప్రైస్ అవుతుందో మీకు అందరికీ తెలిసిందే. దీనికి మనం డబుల్ ఇంకా ట్రిపుల్ కూడా పెట్టాల్సి వస్తుంటుంది. సో అలాంటి టీవీస్ అయితే ఉన్నాయి. కాకపోతే మనం ఈ ప్రైస్ దగ్గర కన్సిడర్ చేయాల్సింది కాబట్టి, సో ఈ ప్రైస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో వస్తున్నటువంటి ర్యామ్ అనమాట. రోమ్ గురించి మాట్లాడుకోవాలి. ర్యామ్ వచ్చేటప్పటికి మనకి 2GB ఆఫ్ ర్యామ్ వస్తుంది. సమ్ టైమ్స్ మనము దీని మీద హెవీ లోడ్ వేస్తున్నాం, లైక్ వీళ్ళు ఇస్తున్నటువంటి రోమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 16GB రోమ్ ఇస్తున్నారు కదా. సో 16GBలో 9.8GB వస్తుంది. సో ఒకవేళ మనము మల్టిపుల్ యాప్స్ అనేవి మనకి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మనము ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, లైక్ యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం ఫాస్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది, కొంచెం ల్యాగ్ అయితే మనం నోటీస్ చేస్తూ ఉంటాము. అండ్ మనకి యాప్లో ఎయిర్ ప్లే ద్వారా మనం కనెక్ట్ చేసినప్పుడు కూడా అంత ఫాస్ట్గా అయితే లేదు, లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి కాన్స్ అయితే ప్రజెంట్ మనం నోటీస్ చేసినవి. గైస్ ఇకపోతే మనం దీని యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకోవాలి. సో దీని యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క మేజర్ ప్రోస్ వచ్చేటప్పటికి దీని యొక్క ప్రైస్ అనమాట. సో దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి మార్కెట్లో మనకి అమెజాన్లో వచ్చేటప్పటికి 32,999 అయితే ఉంది, అంటే మనకి 33,000 రూపీస్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు కార్డు కనుక యూజ్ చేసినట్లయితే 29,000 రూపీస్ వస్తుంది. ఇన్స్టాంట్గా మీకు ఆల్మోస్ట్ 4,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ దగ్గర మాత్రం దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే 55 ఇంచెస్ టీవీ అనేది ఇంత ప్రైస్ తక్కువ దగ్గరికి, అది కూడా డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తూ, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తూ, ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతూ, MEMC కానివ్వండి, ALLM సపోర్ట్తో కానివ్వండి, ఇన్ని మీకు సపోర్ట్ చేస్తూ ఒక టీవీ రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. సో ఈ బడ్జెట్ దగ్గర మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ దీన్ని మీరు ఇంకా తక్కువ ధరకి పర్చేస్ చేయాలనుకుంటే ఈ టీవీని మేమే అమ్ముతాము. సో ఇది వచ్చేటప్పటికి మీరు బయట కొనాలంటే కార్డ్ ఆఫర్ కలుపుకొనైనా సరే మీకు 29,000 ఉంది కదా, మేము దీన్ని రివ్యూ చేసిన ప్రోడక్ట్ అనమాట. 25,000 రూపీస్కి దీన్ని అయితే సేల్ చేస్తాము. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి, మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి DM చేసినట్లయితే దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. అంతేకాదు మీరు ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీని యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 14
అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో ఇది కూడా మనం ఒక ప్రోస్ కింద చెప్పుకోవచ్చు. అలాగే గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది అనమాట. మీరు ఎలాంటి యాప్స్ అయినా సరే దీంట్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం ఒక ప్రోస్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. HDR10+ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా మనకి ఒక ప్రోస్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇది గైస్ దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ అయితే. సో ఈ టీవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు బడ్జెట్ తక్కువ ఉంది, స్ట్రిక్ట్లీ నా బడ్జెట్ 30,000 రూపాయల లోపే ఉంది, నాకు పెద్ద టీవీ 55 ఇంచెస్ టీవీ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు నా దగ్గర బడ్జెట్ నేను పెట్టుకోగలను అనుకుంటే మీరు హై రేంజ్కి అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ టీవీని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే, డైరెక్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంది, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ ఇలాంటి టీవీస్ ఇంత తక్కువ ధరలో మీరు కూడా డీల్స్లో పర్చేస్ చేయాలి అనుకుంటే ఇది కూడా మేము డీల్స్లో అయితే పర్చేస్ చేసిందనమాట. ఒకవేళ మీరు కూడా ఇంత తక్కువ ధరకి దీన్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి ఆఫర్స్, లూట్ డీల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ పోస్ట్ చేస్తూ ఉన్నాం మన టెలిగ్రామ్ ఛానల్లో. మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మంచి మంచి డీల్స్ అన్ని అక్కడి నుంచి మీరు లూట్ అయితే చేయొచ్చు. గైస్ ఇక్కడైతే మనం ప్రజెంట్ జియో టీవీ అయితే కనెక్ట్ చేసాము, జియో సెటప్ బాక్స్ అయితే కనెక్ట్ చేసాము అనమాట. సో కనెక్ట్ చేసి దీంట్లో వచ్చేటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లే చేస్తున్నాము. సో ప్లే చేసినప్పుడు మనకి అన్ని కూడా ప్లే అవుతున్నాయి. గైస్ ఇకపోతే మనము సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 36 వాట్స్ క్వాంటమ్ హైఫై స్పీకర్స్తో అయితే వస్తుంది అనమాట. సౌండ్ విషయం గురించి మాట్లాడుకుంటే సౌండ్ వచ్చేసి మనకి లౌడ్గానే ఉంది. బట్ నేను నార్మల్గా అన్ని టీవీలో చెప్తూ ఉంటాను, అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఒకవేళ 60 లోపు వాడుకున్నట్లయితే మీకు సౌండ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఎలాగో దీనికి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ రెండు సపోర్ట్ అయితే ఉంది కాబట్టి బెటర్ చాయిస్. మీరు ఏదైతే సౌండ్ బార్ ఉందో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేటువంటి సౌండ్ బార్స్ ఉన్నాయో, సౌండ్ బార్స్ కనుక పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ మూవీ చూస్తున్నా, ఇంకేదన్నా చూస్తున్నా సరే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు సౌండ్ బార్ యూస్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. అందులో ఇది మనకి 55 ఇంచెస్ టీవీ కాబట్టి, సో 55 ఇంచెస్ టీవీకి ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ అనేది మినిమం అనమాట. అదైతే పర్చేస్ చేయండి, బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క వారంటీ అనమాట. సో అన్ని టీవీలాగే ఇది కూడా మనకి 1 ఇయర్ పాటు వారంటీతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అడిషనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మీరు పర్చేస్ చేసేటప్పటికి కింద మీకు ఇంకొక 1 ఇయర్ వారంటీ మీరు తీసుకోవాలంటే థర్డ్ పార్టీ నుంచి దొరుకుతూ ఉంటాయి. ఒక 1 ఇయర్ వారంటీ అయితే పర్చేస్ చేయండి. ఒక 600, 400, 500 డిపెండింగ్ అపాన్ టీవీని బట్టి అండ్ ఆ కంపెనీని బట్టి మీకు చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో మీరు ఒక అడిషనల్గా ఇంకొక 1 ఇయర్ అయితే వారంటీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీళ్ళు ఇస్తున్నటువంటి 1 ఇయర్ వారంటీ ఏదైతే ఉందో, సో వీళ్ళ సర్వీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు పెద్దగా ఎక్కువ సర్వీస్ సెంటర్స్ అయితే వీళ్ళకి ఏం లేవు. అండ్ మీరు ఒకవేళ సిటీస్లో ఉన్నట్లయితే సిటీస్లో ఉంటే మీకు చాలా ఈజీగా అయితే వర్కౌట్ అయిపోతుంది సర్వీస్ అనేది. ఒకవేళ మీరు పల్లెటూరులో అంటే లైక్ అర్బన్ ఏరియాస్లో ఉన్నట్లయితే మీకు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట. మీరు పదే వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సో అలా ఫోన్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా సర్వీస్ అయితే దొరుకుతూ ఉంటుందన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారానే సర్వీస్ అన్ని కూడా చేస్తూ ఉంటారు కాబట్టి, సో మీకు ఏ టీవీ తీసుకున్నా ఆ 1 ఇయర్ సర్వీసే వస్తుంది, ఆ థర్డ్ పార్టీ వాళ్ళే వస్తూ ఉంటారు. గైస్ అయిపోతే మనం దీని యొక్క కలర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్లాక్స్ కానివ్వండి, అలాగే వైట్స్ కానివ్వండి, కొంచెం మనకి ఎక్కువ చేసి చూపిస్తుందేమో అని అయితే అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఓవర్ బ్రైట్నెస్ అయితే అనిపించినట్లు కొన్నిసార్లు అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి ఏ ఆప్టిమైజేషన్ ఉన్నా సరే, పిక్చర్ ఆప్టిమైజేషన్, బట్ అది అంత బెటర్గా పర్ఫామ్ చేస్తుందా అంటే ఖచ్చితంగా లేదని అయితే చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే మనం స్ట్రైట్ నుంచి చూసినప్పుడు మనకు అంత ఫీల్ అయితే అనిపించదు. అండ్ రెండోది మనం సైడ్ యాంగిల్ నుంచి చూస్తుంటాం కదా, సో సైడ్ యాంగిల్ నుంచి చూసినప్పుడు కూడా మనకి కొంచెం వైట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రతి కలర్ కూడా మనకి ఓవర్ సాచురేటెడ్ అయినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది, కొంచెం ఓవర్ బ్రైట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకు ఆ ఫీల్ అయితే ఉండదు. మనం స్ట్రైట్ నుంచి చూసినప్పుడు మాత్రం మనకు ఆ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ అడ్జస్ట్మెంట్ అయితే ఇది చేయలేకపోతుందేమో అని నాకైతే అనిపించింది. అండ్ మనము దీంట్లో ఎక్కువ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇదైతే మనకి ఆఫ్లో ఉండాలి. ఎప్పుడైతే మనకి ఆన్లో ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సినారియో చెప్తాను. సో మీకు రోడ్డు మీద ఒక ఆటో ఉంటుంది. సో ఆటోలో లోపల ఒక వ్యక్తి కూర్చో ఉంటాడు, బయట ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకోండి. సో లోపల కూర్చో ఉన్నటువంటి ప్యాసింజర్ అనేవాడు మనకి అసలు కనిపించడు అనమాట, మొత్తం చీకటిగా ఉంటుంది. సో బయట ఉండేటువంటి ఆటో డ్రైవర్ మాత్రం మనకి బాగా కనిపిస్తూ ఉంటాడు. సో ఇలా మనకి లోపల ఉన్నటువంటి చీకటిని ఓవర్ బ్లాక్ చేసి చూపిస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి టైంలో మనకి ఇది సరిగా అయితే కనిపించదు. సో అదొక నేను నోటీస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కసారి మూవీస్ చూసినప్పుడు వైట్ శారీ కట్టుకో ఉంటారు. సో అలాంటి టైంలో మనకి ఓవర్ వైట్ కూడా చేసి చూపిస్తూ ఉందన్నమాట. సో అది కూడా మనకి కంటికి అంత మంచిగా అయితే అనిపించట్లేదు. సో ఇవి నేనైతే అబ్జర్వ్ చేశాను. గైస్ దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళైతే ఎక్కడ ఇంత అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఫ్లిప్కార్ట్లో మెన్షన్ చేయలేదు, అమెజాన్లో కూడా ఎక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. బట్ ఇది అప్రాక్సిమేట్లీ మనకు ఒక 300 నుంచి 400 నిట్స్ బ్రైట్నెస్ మధ్యలో అయితే ఉండొచ్చు అనమాట. అండ్ ఇకపోతే దీని యొక్క వాయిస్ అసిస్ట్ అనేది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను మీకు. యాక్యురసీ అనేది నేను ఆల్రెడీ చెక్ చేశాను, చాలా బాగుంది. బట్ ఇప్పుడు నేను కూడా మీకు ఒకసారి చెక్ చేసి అయితే చూపిస్తాను. హే గూగుల్, ఓపెన్ యూట్యూబ్ ఫర్ ఆండ్రాయిడ్ టీవీని తెరుస్తున్నాను. హే గూగుల్, వాట్ ఈస్ ద వెదర్ నౌ?
Currently in Bamlakut and Jagur, it's 98 degrees and mostly sunny. Today, it'll be mostly sunny, with a forecasted high of 98 and a low of 77. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకి చాలా యాక్యురేట్గా వాయిస్ అసిస్ట్ అయితే చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది. సో ఇది guys వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై.